హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో స్టోలెన్ హిందీ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది అమెజాన్ ప్రైమ్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ అయితే లేదు, హిందీ లాంగ్వేజ్ ఉంటుంది, సబ్ టైటిల్స్ తో కూడా చూడొచ్చు. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ డ్రామా అనమాట. మూవీ డ్యూరేషన్ వచ్చేసి జస్ట్ 1 hour 32 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్రొడక్షన్ కి వచ్చేస్తే రూరల్ ఇండియాలో ఒక ట్రైన్ స్టేషన్ లో అయితే ఒక ట్రైబల్ ఉమెన్ తన న్యూ బార్న్ బేబీతో ఉన్నప్పుడు ఆ న్యూ బార్న్ బేబీని అయితే కొంతమంది కిడ్నాప్ చేయడం అయితే జరుగుద్ది. ఆ కిడ్నాప్ ని ఇద్దరు బ్రదర్స్ అయితే చూస్తారు, వాళ్ళే గౌతమ్ అండ్ రమన్. వాళ్ళిద్దరూ కలిపి ఆ ట్రైబల్ ఉమెన్ కి అలా హెల్ప్ చేశారు అన్నది మీరు ఈ మూవీలో చూస్తారు భయ్య. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు వన్ థింగ్ భయ్య, మీరు కనుక మన ఛానల్లో మూవీ రివ్యూస్ కానీ వెబ్ సిరీస్ కానీ రేటింగ్ ఇస్తాము అని అనుకుంటే కనుక అదైతే తప్పు. నేనైతే దేనికి కూడా రేటింగ్ ఇవ్వను. ఇంకేస్ ఎవరన్నా రేటింగ్స్ కోసం ఎక్స్పెక్ట్ చేసి మన ఛానల్కి వచ్చి ఉంటే మీరు కామెంట్స్ లో కూడా అడగొద్దు, నేను రేటింగ్స్ ఇవ్వను ఏ వీడియోకి కూడా. నాకు మోస్ట్ ఇరిటేటింగ్ సబ్జెక్ట్ ఏదన్నా ఉందంటే మూవీస్ విషయంలో రేటింగ్ అన్నదే. నాకు అసలు ఇష్టం ఉండదు భయ్య రేటింగ్ ఇవ్వడం. అయితే సూపర్ అని చెప్తా, లేదంటే యావరేజ్ అని చెప్తా, లేదా బిలో యావరేజ్ అంతే. నచ్చింది లేదా నచ్చలేదు అంతే. ఇంతకు మించి అయితే నేను రేటింగ్స్ ఇచ్చేసి క్రిటిక్స్ లాగా ఏదేదో పెద్ద చేసేసి అంత సీన్ అయితే నాకు లేదు. నేను జస్ట్ నా ఒపీనియన్ షేర్ చేయడానికి మాత్రం వచ్చాను. అండ్ ఇలా అదర్ లాంగ్వేజెస్ సిరీసెస్ కానీ మూవీసెస్ కానీ నేను రివ్యూ పెడుతున్నాను అంటే అదేదో చేద్దామని అయితే కాదు. యూట్యూబ్ లో ఎవరు ఈ కంటెంట్ పెట్టట్లేదు, చాలా తక్కువ ఛానల్స్ ఉన్నాయి. అండ్ నాకు కూడా కొంచెం ప్యాషన్ ఉంది, నేను ఎక్కువగా ఈ కంటెంట్ చూస్తుంటాను, ఎక్స్ప్లోర్ చేస్తుంటాను. సో అందుకే నేను మీతో ఒపీనియన్ షేర్ చేసుకోవడానికి వీడియోస్ పెడుతున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే అవాయిడ్ చేసిండి. ఇక ఈ మూవీ నాకు ఎలా అనిపించింది అంటే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ నాకైతే నచ్చింది భయ్య. బట్ అందరికీ అయితే వర్కౌట్ అవుతుంది. మరి చెప్తున్నా, ఫుల్ గా వీడియో చూడండి. నేను పాజిటివ్స్ నెగిటివ్స్ కూడా చెప్తా, వాటిని బట్టి మీరు చూడాలొద్దా డిసైడ్ అవ్వండి. పాజిటివ్స్ విషయంకి వచ్చేస్తే మూవీ అంతా కూడా చాలా రియలిస్టిక్ గా ఉంటుంది అండ్ రాగా ఉంటుంది భయ్య. సినిమాటోగ్రఫీ వైజ్ కానీ, ఆ నేచురల్ లైటింగ్ సెటప్స్ కానీ, ఎన్విరాన్మెంటల్ సెటప్ కానీ, ఇదంతా కూడా చాలా గ్రౌండెడ్ గా ఉంటాయి, చాలా రాగా ఉంటుంది. అంటే ఎప్పుడు నార్మల్ క్రైమ్ థ్రిల్లర్స్ లో చూసే టైప్ సెటప్స్ అయితే ఉండవు భయ్య. సినిమాటిక్ వేలో చాలా రాగా చూపిస్తారు, అది నాకు చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ హార్డ్ హిట్టింగ్ థీమ్స్ అయితే ఉంటాయి, చాలా డీప్ గా కనెక్ట్ చేస్తారన్నమాట. మీకే కొన్ని క్వశ్చన్స్ ఏర్పడుతూ ఉంటాయి ఆ సీన్స్ చూసినప్పుడు. అంటే ఈ సిచ్యువేషన్ లో ఉంటే నేను ఏం చేస్తానన్న ఫీల్ అయితే వస్తూ ఉంటుంది మీకు. అలాంటి హార్డ్ హిట్టింగ్ థీమ్స్ అయితే చాలా బాగా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తారు. రైటింగ్ చాలా స్ట్రాంగ్ అనిపిస్తుంటాయి, అందువల్ల బాగా వర్కౌట్ అయింది నాకు. అంటే చాలా తక్కువ రన్ టైం భయ్య, టైట్ గా ఉంటుంది మొత్తం మూవీ అంతా కూడా. ఎటువంటి అన్నెసెసరీ ఫిల్లర్స్ అయితే ఉండవు. స్టోరీ అలా మూవ్ అవుతూ ఉంటుంది. 1.5 hours కూడా చాలా టైట్ గా రన్ టైం మెయింటైన్ చేసుకున్నారని చెప్పాలి. అండ్ పర్ఫార్మెన్సెస్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. మెయిన్ అభిషేక్ బెనర్జీ గారు అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ ఎవర్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. ఒక టెన్షన్ ఫీల్, ఎమోషనల్ కాంప్లెక్స్ ఇవన్నీ కూడా చాలా బాగా చూపిస్తారు ఆ క్యారెక్టర్ లో. సూపర్ గా అనిపించింది నాకు. అండ్ మూవీ మొత్తం కూడా బాలీవుడ్ థ్రిల్లర్ అయినప్పటికీ కూడా కొంచెం ఇంటర్నేషనల్ ఫ్లేవర్ అయితే ఉంటుంది, అది నాకు కొంచెం బాగా వర్కౌట్ అయింది. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్లో పేసింగ్ భయ్య. ఇన్ కేస్ మీరు కనుక ఫాస్ట్ పేస్డ్ యాక్షన్ థ్రిల్లర్స్ కోసం చూస్తున్నట్లయితే మీకోసం ఈ మూవీ కాదు. ఇది చాలా స్లోగా ఉంటుంది అండ్ సినిమాటిక్ వేలో ఫాస్ట్ పేస్డ్ గా అయితే ఏముండదు. సో ఫాస్ట్ పేస్డ్ యాక్షన్ కోసం అయితే చూడొద్దు. అండ్ ఎమోషనల్ ట్రైనింగ్ భయ్య, కొన్ని ఇంటెన్స్ థీమ్స్ ఉంటాయి అండ్ కొన్ని అన్కంఫర్టబుల్ సీన్స్ కూడా ఉంటాయి. ఇదేం ఫీల్ గుడ్ వాచ్ మూవీ ఏం కాదు. ఏ న్యూ బార్న్ బేబీ కిడ్నాప్ వాళ్ళని కాపాడ్డం అన్నాను కదా అని చెప్పి ఫీల్ గుడ్ మూవీ అని అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు, అస్సలు కాదు. చాలా ఇంటెన్స్ అండ్ అన్కంఫర్టబుల్ సీన్స్ అయితే ఉంటాయి, దాని పరంగా ఎమోషనల్లీ డిస్టర్బ్ అవుతారు. అండ్ మినిమల్ డైలాగ్ భయ్య, డైలాగ్స్ అయితే చాలా తక్కువగా ఉంటాయి మూవీ మొత్తం కూడా. మాక్సిమం లాట్ ఆఫ్ సైలెన్స్ ఉంటుంది, లేదా 3 హెవీ షార్ట్స్ ఉంటాయి. అంతకుమించి అయితే డైలాగ్ డ్రివెన్ స్టోరీ టెల్లింగ్ అయితే ఉండదు. అందువల్ల మీకు మరీ ఫీల్ స్లో అనిపించవచ్చు. వీటి బట్టి మీకు ఓకే అనుకుంటే మీరు చూడండి మూవీ, లేదనుకుంటే లేదు. నాకైతే పర్లేదు, నాకైతే వర్కౌట్ అయ్యింది. ఇలాంటి కంటెంట్ నాకు కొంచెం నచ్చితే భయ్య, అందుకే వర్కౌట్ అయింది. ప్రైమ్ వీడియోలో ఉంది, చూద్దాం అనుకుంటే చూడండి. వైలెన్స్ అయితే ఉంటుంది, లాంగ్వేజ్ పరంగా అయితే క్లీన్ గానే ఉంది. వైలెన్స్ పరంగా ఓకే అనుకుంటే మన ఫ్యామిలీతో చూడొచ్చు, మీ ఇష్టం. మీకు కనుక రివ్యూస్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.